అందరికీ గుడ్ ఈవినింగ్ అండ్ హ్యాపీ సండే. ఇప్పుడు ఈవినింగ్ టైంలో మేము ఒక ఈటింగ్ ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాము. ఇంతకీ ఆ ఈటింగ్ ఛాలెంజ్ ఏంటి అనుకుంటారా? చపాతీ విత్ ఎగ్ కర్రీతో ఈటింగ్ ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాం. పిల్లలు చాలా అన్నారు, మంచూరియా అన్నారు, ఇంకా ఏమన్నారు, వీడైతే పానీపూరి అన్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పింది, కానీ నాకు ఎవ్వి వద్దు. నాకు ఎందుకో అసలు యాక్చువల్లీ నేను నార్మల్గా అయితే చపాతీలు తినడానికి ఇష్టపడా, నాకు ఇష్టం ఉండదు. ఎంత ఇంట్లో చపాతీలు చేసినా కూడా ఒక చపాతీ కంటే ఎక్కువ తినలేను నేను. నాకు ఒక 4-5 రోజుల నుండి ఎందుకో రోజు చపాతీ తినాలని అనిపిస్తుంది. అందుకనే ఈరోజు అయితే చపాతీ ఎగ్ కర్రీ చెయ్యాలి, ఈటింగ్ ఛాలెంజ్ కూడా చేద్దామని అనుకుంటున్నాం. సో ఇప్పుడైతే పిండి కలిపి పిండి విసికి పక్కన పెట్టేసి ఆనియన్స్ కట్ చేసి కర్రీ స్టార్ట్ చేసి తర్వాత చపాతీ చేయడం స్టార్ట్ చేస్తాను. చపాతీ అంటే ఈరోజు నేను చేసేది మడత రొట్టెలు చేస్తాను అన్నమాట. మడత చపాతీ ఆయిల్ పెట్టి చేస్తాం, బాగుంటాయి టేస్ట్. ఇంకా పిండి మైకట మా ఇష్టాలను గౌరవిస్తలేరు మీరు. ఎందుకు ఇష్టాలను గౌరవిస్తలేవు? నేంద్ర పెద్ద సృష్టించినావు నువ్వు. ఏమైనా చేస్తలేరు మీరు. ఏం చేయమన్నావు నువ్వు? ఏం చేయమని నేను పునుగులు ఏమైనా ఎయిటింగ్ ఛాలెంజ్. ఇంకా పునుగులు అవి ఇన్స్టెంట్గా ఏరు, పునుగులు చేయరాదు ఇంట్లో కొనుక్కరమ్మన్నా. కాదు, ఇన్స్టెంట్గా ఏరాదు. వాటికి ముందే పిండి, పెరుగు, చల్ల అవన్నీ మైదా పిండిలో కలిపి పెట్టి తర్వాత ఒక 10-12 గంటల తర్వాత వేయాలి అవి పునుగులు. మా డాడీ ఇంకొక ఐడియా, చికెన్ రైస్ అన్నాడు. మా అది కూడా వద్దన్నది. చికెన్ రైస్ వద్దు. నిన్ననే బిర్యానీ తిన్నాం కదా. నిన్న చెల్లెది బర్త్డే అయింది కదా, ఆంటీ చెల్లెది. సో వచ్చేటప్పుడు కొంచెం బిర్యానీ తీసుకొచ్చిన వీళ్ళ కోసం కూడా, తిన్నారు. ఇంకేముంది, నిన్ననే చికెన్ బిర్యానీ తిన్నారు. మళ్ళీ చికెన్ ఎందుకు, అదంతా వేస్ట్ చికెన్. అందుకే వద్దని చెప్పేసి చపాతీ ఇంకా ఆలు కూడా తీసుకొచ్చిండు. ఆలు పరోటా చేద్దామని కూడా ఉండే, కానీ ఆలు పరోటా చేయాలంటే కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు అంత టైం లేదు, అక్కడ బాగా అవుతుంది. అందుకనే పట్ చపాతీ ఎగ్ కర్రీ తీసుకొని ఎగ్ బుజ్జి అనో ఏదే ఎగ్ బుజ్జి అంటే అదే కొట్టి పోయడం అట్లే కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అందరికి. ఫ్రెండ్స్, మా అమ్మ అయితే ఇప్పుడు ఎగ్ కర్రీ అంటుంది, అదే ఎగ్ బుజ్జి అంటుంది. చూడండి, ఆనియన్స్ తినేయడమే, ఓన్లీ ఆనియన్స్ కర్రీ అనుకుంటుర్రా? ఆనియన్స్ కర్రీ కాదు, ఎగ్ కర్రీ. ఇది ఒక స్టైల్ అన్నట్టు, ఇది ఒక వెరైటీ టేస్ట్ ఉంటుంది. ఎగ్గును అయితే చాలా రకాలు వండుకోవచ్చు, చాలా రకాలు. ఎట్లా వండితే ఎగ్గుని ఆనియన్స్ కట్ చేసే విధానాన్ని బట్టి కూడా ఎగ్ కర్రీ టేస్ట్ ఉంటుంది. ఇదైతే నిజం, నాకైతే అట్లా అనిపిస్తుంది. ఎగ్ సాంబార్ కూడా వేస్తారు తెలుసా? ఎగ్ సాంబార్ బాగుంటుంది. చపాతీలు చేసినా, పూరీలు చేసినా, మిర్చి బజ్జీలు చేసినా, ఏవి చేసినా కూడా కాల్చడం అలవాటు మా ఆయనకి. అలవాటు అంటే నేను ఆ ఐటమ్స్ చేస్తున్నప్పుడు అడుగుతా అన్నమాట, నువ్వు కాలుస్తావా అని అంటే ఓకే కాలుస్తా అని చెప్పి వచ్చి ఇట్లా కాలుస్తాడు. చపాతీ చేసేటప్పుడు చపాతీ కాలవడము, దోశలు వేయడం అంటే మా సోను బాబుకి కూడా చాలా ఇష్టం. అందుకే ఇక్కడనే కిచెన్ లోనే తిరుగుతాడు. ఎప్పుడన్నా ఒక్కసారి మా ఆయన పక్కన పెట్టి నాకు స్పూన్ తీసి వాడు కాలుస్తాడు అన్నమాట. ఇట్లనే 2-3 టైమ్స్ మా సోను బాబే కాల్చిండు నేను చపాతీలు చేస్తుంటే. వాడికి కాల్చడం కూడా వచ్చు చపాతీలు, ఇంకా దోశలు కూడా వేస్తాడు. నన్ను చూసి అన్ని పనులు నేర్చేసుకుంటుండు. అలా అప్పుడప్పుడు ఇలా సరదాగా ఫ్యామిలీ అందరం కలిసి ముచ్చట్లు పెట్టుకుంటూ వంటగదిలో వంట చేస్తూ ఉంటాము. ఫ్రెండ్స్ చూసిరా ఎగ్ కర్రీ, ఎగ్ ఫ్రై చూసిరా ఎట్లా చేసిన చపాతీలు ఆల్రెడీ సోను బాబు ప్లేట్లలో పెట్టిండు. హాయ్ ఫ్రెండ్స్ అందరికి, ఈరోజు అయితే మేము మీటింగ్ ఛాలెంజ్ చేస్తున్నాం కదా. లాస్ట్ వచ్చిన వాళ్ళు మిర్చి తినాలి, ఫస్ట్ వచ్చిన వాళ్ళకి డైరీ మిల్క్ చాక్లెట్. ఓకే, లాస్ట్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇవాళ తినాలి. ఇది ఒక్కడు కూడా రెండిట్లో డిఫరెంట్ ఫ్రెండ్స్, ఈ వరకు ఒక్కడు కూడా వేయలేదు ఫ్రెండ్స్. సరే నేనే విన్ అవుతా. ఓవర్ కాన్ఫిడెన్స్ ఎందుకు కానీ కాన్ఫిడెన్స్ ఉంటుంది వాళ్ళు. చూసిరారంటే కాసేస్తారు. అవును, కాల్చిరాకు, జస్ట్ చూసిరాగంతే. తినేయడమే ఫ్రెండ్స్. ఓకే, ఇగో